తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ వెంకటరమణ ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రం ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. రైతుల నుంచి పంటను నేరుగా కొనే నేపథ్యంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఆర్డీఓ వెంకటరమణ ప్రారంభించి మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ఈ కేంద్రం లక్ష్యమన్నారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో 26 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఏఎస్పేటలో 3, చేజర్లలో 3, అనంతసాగరంలో 3, సీతారామపురంలో 2, మర్రిపాడులో 3, సంగంలో 6, కలువాయిలో 2, వింజమూరులో 2, ఉదయగిరిలో 2 సాధారణ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఐకేపీ ఏపీఎం బుజ్జమ్మ, ఏఓ వాసు తదితరులు పాల్గొన్నారు. గూడూరు డిఎన్ఆర్ పార్కులో ప్రారంభమైన సౌత్ జోన్ షటిల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్రీడాకారులు చక్కని ప్రతిభ కనపరిచారు. ఆంధ్ర, తెలంగాణ జట్లు గట్టి పోటీనిచ్చాయి. ద యంగ్ ఇండియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరు వైఎన్ఆర్ పార్కులో జరుగుతున్న షటిల్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. ఇందులో మొత్తం 40 జట్లు తలపడగా సెమీఫైనల్స్ కు 4 జట్లు అర్హత సాధించాయి. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ జట్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో 2 జట్లు సైతం గట్టి పోటీనిచ్చాయి. ఆదివారంతో ముగియనున్న ఈ టోర్నీలో విజేతగా నిలవాలని ఈ జట్లు తహతహలాడుతున్నాయి. ఈ పోటీలను నిర్వాహకులు అబ్దుల్ కలాం, గిరిబాబు, గవాస్కర్, నాగేంద్ర పర్యవేక్షిస్తున్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలో స్థానిక వైద్యాధికారులు పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో 73 బూత్లను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ శాలిని తెలిపారు. పోలియో నివారణకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ముత్తుకూరు మండల కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ శాలిని ప్రారంభించారు. మండలంలో 6189 మందికి పోలియో చుక్కలను వేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 73 బూత్లను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఒక మొబైల్ వ్యాన్తో పాటు 292 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని వివరించారు. పోలియో రహిత సమాజానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం పలువురు చిన్నారులకు ఆమె పోలియో చుక్కలను వేశారు. పోలియో రహిత గూడూరు నిర్మాణానికి కృషి చేయాలని డీఎస్పీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గూడూరులోని హైస్కూల్ నందు ఆయన పోలియో ప్రక్రియను ప్రారంభించారు. అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 5 ఏళ్లు నిండిన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించారని గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. గూడూరులోని హైస్కూల్ ప్రాంగణంలో ఆయన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గూడూరును పోలియో రహితంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1వ పట్టణ ఎస్ఐ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ దొంతు శారద ప్రారంభించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు. వెంకటగిరి 14వ వార్డులోని పుల్లయ్య బడిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ దొంతు శారద ప్రారంభించారు. పిల్లలకు పోలియో చుక్కలు వేసిన అనంతరం ఆమె మాట్లాడారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ మున్వర్ సుల్తానా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించవద్దని డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ మున్వర్ సుల్తానా అన్నారు. ఇందుకూరుపేట మండలంలో నిర్వహించిన 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలు 5074 మంది ఉన్నారని, వీరందరికీ 68 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిరంజన్, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలోని ఎస్వీఆర్ పురంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ దశరథ రామయ్య చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సంగం మండల కేంద్రంలోని ఎస్వీఆర్ పురంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ దశరథ రామయ్య పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ స్వర్ణముఖి, విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.
పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణి. నాయుడుపేట మున్సిపల్ పార్కులో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నాయుడుపేటలోని మున్సిపల్ పార్కులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ శోభారాణి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం మాట్లాడిన ఆమె పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ నాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని నూరు భాషా కులస్తుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా నూరు భాషా ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్కే కాళేశ తెలిపారు. కోవూరులో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవూరు మండలం చిన్నపడుగుపాడులో నూరు భాషా ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే కాళేశ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు మండలానికి చెందిన నూరు భాషా కులస్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మహబూబ్ బాషా, గౌరవ సలహాదారులు ఎస్కే మీరా సాహెబ్, సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్కే సలీం, ఆర్గనైజింగ్ కార్యదర్శి చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే కాళేశ కోవూరు మండలానికి నూతన కమిటీని ప్రకటించారు. మండల అధ్యక్షునిగా ఎస్కే ఖాదర్ బాషా, కార్యదర్శిగా ఎస్కే అబ్దుల్ రషీద్ను ప్రకటించారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులను కూడా ప్రకటించారు. అనంతరం వారిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాళేశ మాట్లాడుతూ నూరు భాషా కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, మంత్రి నారాయణ సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు నూరు భాషా కులస్తులకు అందేలా కృషి చేస్తామన్నారు. సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ మండలాలకు సంబంధించిన గ్రామాలందరూ కూడా ఈ నూరు భాషా సంఘంలో ఎంతమంది ఉన్నా ఏ విధంగానైనా ఏ రకమైన వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు ఏదైనా ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు కానీ పిల్లలకి చదువుకునేదానికి కానీ హాస్టల్లో చేర్పించేదానికి కానీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ యొక్క నెల్లూరు జిల్లా నూరు భాషా ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఉంటుందని కూడా మీకు నేను మరీ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నగరంలోని బట్వాడిపాలెంలో ఉన్న తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో అంతర్జాతీయ ప్రసంగికులు బ్రదర్ అనిల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల్లూరు పర్యటనలో భాగంగా చర్చికి వచ్చిన ఆయనకు క్రైస్తవ సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యేసు కీర్తనలు ఆలపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు దైవ సందేశమిచ్చారు బ్రదర్ అనిల్. ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్ థామస్ రాజ్, సంఘ సభ్యులు కాంతారాజ్, దేవా, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఏడిపించేది అపవాది, బోధకుడు కాస్త ప్రభు అయిపోతాడు అనమాట. ఏసుప్రభుని ఎట్లా చూస్తున్నావు నాకు తెలియదు, మీరు ఎట్లా చూస్తున్నారు. నేను మాత్రం ఆయన ప్రభువునే చూస్తున్నా. అలా నేను బోధకుడిగా చూడట్లేదు, ఏదో సహాయం చేసేవాళ్ళ చూడట్లేదు, యేసు ప్రభువుగా చూస్తున్నా. కాబట్టి నాకు ఆయన ప్రతి సమయంలో నన్ను కాపాడతాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నెల్లూరులోని చాకలి వీధిలో 1998 డిఎస్సి క్వాలిఫైడ్ యూనియన్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు 98లో తాము డిఎస్సిలో క్వాలిఫై అయ్యామని, అయితే ఇంతవరకు తమకు ఉద్యోగ అవకాశం రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా ఉద్యోగాలు కల్పించాలని, ఇంటర్వ్యూలకు వెళ్లిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు కాటుబోయిన శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు లీలామోహన్, కార్యదర్శి గుప్తా, సహకార్యదర్శి పెంచెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికాను భారత్ చిత్తు చేయడంతో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. యూత్ అధ్యక్షుడు ఖాలిద్ గాంధీబొమ్మ సెంటర్లో కేక్ కట్ చేసి స్థానికులకు పంపిణీ చేశారు. వరల్డ్ కప్లో భారత్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రైతులకు సమృద్ధిగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. మనుబోలు మండల కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. మనుబోలు మండల కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పంట పొలాలకు సాగునీటిని సమృద్ధిగా అందించాలని సూచించారు. అధికారులు ప్రజల పక్షాన నిలబడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అనితమ్మ, ఎంపీడీఓ హేమలత, ఎంఆర్ఓ రమణయ్య, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. దాదాపుగా 3/4 వంతు వరకు నీళ్లు పారేటువంటి పరిస్థితులు, పేరుకుపోయేటువంటి నాచుతో కాలువలు పుడుతున్నాయి తప్ప నీళ్లు ముందుకు ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. పెంచిన తర్వాత వాటి మీద ఉన్నటువంటి నీళ్లు మాత్రమే ఈరోజు కనుపూర్ కాలువకు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి అధికారం, యంత్రాంగం, మంత్రి గారి వైఫల్యం, ఒకసారి పరిస్థితి చేయదాటిన తర్వాత అప్పుడు చెప్పారు అధికారులు ఆరుతడి పంటలు వేయాలి, ఇది నీళ్ళు ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేశారు. ఎంపీ నిధుల ద్వారా తెలుగంగ 1A, 2B కాలువల నిర్మాణాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తిరుపతి పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్. సైదాపురం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సైదాపురం మండల కేంద్రంలో పర్యటించారు తిరుపతి ఎంపీ వరప్రసాద్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాపూరు, సైదాపురం మండలాల్లో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా తెలుగంగ 1A, 2B కాలువల నిర్మాణానికి తన వంతుగా పార్లమెంట్లో చర్చిస్తానని చెప్పారు. ఆయన వెంట స్థానిక నేతలు ఉన్నారు. ఎంపీ నిధులు ఎక్కువ తాగునీటి సమస్య ఎక్కువ ఉంది కనుక ఈ సైదాపురం మండలానికి సీసీ రోడ్లు, అంతకంటే ముఖ్యంగా తాగునీటి సమస్య కొరకు బోర్వెల్స్ వేయించాలని చెప్పి అందరూ ప్రజానాయకులు చెప్పిన తర్వాత, ఎంపీటీసీలు, ఎంపీలు అందరూ చెప్పిన తర్వాత, సర్పంచ్ చెప్పిన తర్వాత ఈ వచ్చే సంవత్సరానికి ప్రాముఖ్యత అంతా అంటే మార్చి నుంచి స్టార్ట్ అయ్యేదానికి ఎక్కువ ప్రాముఖ్యత తాగునీటికి ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.